ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారుల దేవుని కుమారులారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభములు మరణాలు వేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ రోజున వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. లేఖన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. కృప కలిగిన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన అతి శ్రేష్టమైన నామను బట్టి స్తుతిస్తున్నాయన తండ్రి. మరి ఇప్పటి వరకు పాటల ద్వారాగా ఆరాధించడం ద్వారాగా మీరు మహిమ పొందిన నమ్ముతూ విశ్వసిస్తున్నామైన తండ్రి, మరి ఈ సమయంలో మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలను మీ యొక్క జ్ఞానమును అందించడానికి మరి సిద్ధపడి ఉండగా తండ్రి, మీ యొక్క శక్తిని జ్ఞానం దయచేయండి ఆయన. కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిలో ఉందండి ఆ వాక్యమును గ్రహించగలిగే మనసును దయచేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి విధంగా ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మనము గత వారం నుండి పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ, ఎవరు ఈ పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు కదా, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వారికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. అంటే సంఘాన్ని సర్వసత్యములోనికి నడిపించినటువంటి పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ గురించే మరి సంపూర్ణ వివరణ పరిశుద్ధ గ్రంథంలో మరి రాయబడినటువంటివి ప్రాముఖ్యమైనటువంటివి విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు కదా, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 28వ వచనం చెప్పబడతా ఉంది ఏంటంటే, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది అన్నాడు. దేవుని ఆత్మ వలన అంటే దేవుని ఆత్మ వలన అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నవి. వాటిని గ్రహించగలగటానికే మనకి ఆ సామర్థ్యం కలిగి ఉండాలి, గ్రహించగలిగేటువంటిది. అంటే వినుచున్నటువంటి వారు గ్రహించగలగాలి. అంటే గ్రహించగలగాలంటే మనము చెప్పేటువంటి వాక్యాలు మరి ఎలా వినాలి అంటే మనస్సును దగ్గర పెట్టుకొని వినాలి. ఆ వాక్యము ఆ ప్రకారంగా లేఖనాల్లో ఉన్నట్లుగా ప్రకటిస్తున్నారా లేదా అనేటువంటి కూడా పరిశీలించుతూ వినాలి. మరి అప్పుడే కానీ మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు గ్రహించగలుగుతాం. లేకపోతే మరి మనకి ఎలాంటి నష్టం జరిగిందంటే ఆత్మను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. లేఖనాలను పరిశీలించకుండా, లేఖనాలను పరిశోధించకుండా, వినే వాటిని సక్రమంగా లేఖనాలు ఉన్నట్లు ప్రకటిస్తున్నారు లేదనేటువంటి గ్రహించకుండా ఉంటే ఏదో చెప్తున్నారు ఏదో వింటున్నారంటే ప్రయోజనం అయితే ఏముండదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సంగతులు గ్రహించగలిగేటువంటి శక్తి మరి ఉండాలి అనేటువంటి గ్రహించగలిగేటువంటిది అందుకనే ఆ నపుంసకుడు అడుగుతూ ఉంటాడు, ఎవరైనా కానీ ప్రావచ్చుకోకపోతే మాకు ఎలా అర్థమవుతుంది చెప్పేవారు లేకపోతే అనేటువంటిది. ఫిలిప్పు ఆ యొక్క సంగతులను ఆ యొక్క లేఖనాలను ఎత్తిపట్టి క్రీస్తుని గురించి మరి సువార్తను ప్రకటించగలుగుతా ఉంది. అదే విధముగా మనము కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. నేర్చుకున్నటువంటి విషయాలు మరి అనేక మందికి తెలియజేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. మరి ఎవరు పరిశుద్ధాత్ములు అనేటువంటిది ఈరోజు మనం నేర్చుకున్నాం. గత వారంలో పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనే ప్రధాన అంశముగా
ఎవరు ఆత్మలు అనేటువంటి విషయాలు మనము నేర్చుకున్నాం. ఎవరు ఆత్మలు అంటే ప్రాముఖ్యంగా దేవుడు ఆత్మ ఉన్నాడు అని తెలుసుకున్నాం. అదేవిధంగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆత్మయే ఉన్నాడు అని తెలుసుకున్నాం. అదే విధంగా దేవుని కుమారుడైన సత్య స్వరూపి అయిన ఆత్మ అనగా సంఘము సర్వసత్యము నడిపించినటువంటి పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మయే ఉన్నాడు అనేటువంటి నేర్చుకున్నాం. నాలుగవదిగా దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృజింపబడిన దేవుని కుమారుడైన ఆదాము ఆత్మయే ఉన్నాడు. ఇవి గత వారంలో మనము నేర్చుకున్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు. అయితే ఈ రోజున మరి ఏం నేర్చుకోబోతున్నాము అంటే మనకు విషయం ఏంటంటే మనకు తెలిసింది ఎవరు పరిశుద్ధాత్ములు అనేటువంటిది. అయితే ఎవరు పరిశుద్ధాత్ములు అంటే మనకు తెలిసింది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు అనగా సంఘాన్ని సర్వసత్యం నడిపించినట్టు పరిశుద్ధాత్ముడు. క్రీస్తు యేసు యొక్క అపోస్తులు 12 మంది పెంతెకోస్తు పండుగ దినం నాడు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్ముడి గురించే మన వారికి తెలిసినటువంటి సంగతులే. కానీ లేఖనాల్లో చెప్పబడతా ఉన్నవి ఎవరు పరిశుద్ధాత్ములు అనేటువంటిది. అంటే ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే అందరికీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు. అందరికీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధమైన ఆత్మయే ఉన్నవాడు. రెండవదిగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధమైన ఆత్మయే ఉన్నవాడు. మూడవదిగా దేవుని కుమారుడైన సత్య స్వరూపి అయిన ఆత్మ పరిశుద్ధాత్ముడు ఆయన అనగా పరిశుద్ధమైన ఆత్మయే ఉన్నవాడు. నాలుగవదిగా దేవుని కుమారుడైన ఆదాము పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధమైన ఆత్మ ఉన్నవాడు. అంటే దేవుని నుండి విడిపోయినటువంటి జీవాత్మ, దేవుని నుండి వేరు చేయబడిన ఆత్మ జీవాత్మ. ఇక్కడ మనం చెప్పబడతా ఉంది అంటే ఆత్మ ఈ యొక్క గుడారము ఈ ఆత్మకు నివాస స్థలమైనది. ఈ శరీరము ఏమై ఉంది? ఆత్మకు నివాస స్థలము. ఈ యొక్క నివాస స్థలం ఎంతకాలం ఉంటుందంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలే. తర్వాత మరలా మనము మరి ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడి నుంచి వచ్చామో మరి అక్కడికి వెళ్ళవలసిన అవసరము ఉంటుంది. కనుక ప్రియరా మరి ఈ రోజున మనం నేర్చుకునే విషయాలు మరి ఇవి ఉన్నవి కనుక చాలా స్పష్టంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఏమంటూ ఉన్నారంటే పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ఆత్మ నడిపింపు మీకున్నదా? మీకు అభిషేకం ఉందా? దేవుని పిలుపు ఉందా అని విచిత్రమైనటువంటి అమాయకమైనటువంటి ప్రశ్న వేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఇలాగ అడుగుతూ ఉన్నవారు ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మను గురించి స్పష్టంగా ఎరగనటువంటి వారు. పరిశుద్ధ గ్రంథంలో పిలుపు అంటే ఏ విధంగా పిలువబడిందో తెలియనటువంటి వారు. పరిశుద్ధ గ్రంథంలో అభిషేకము అంటే ఏమిటో, నేటి కాలంలో ఉన్న క్రైస్తవం యొక్క అభిషేకం ఏమిటో తెలియనటువంటి అమాయకులు అన్నమాట. మరి ఈ విధంగా అడిగేటువంటి ఆత్మ నింపుదల నీకుందా? ఆత్మ నడిపింపు ద్వారాగానే మరి నడుస్తూ ఉన్నావా? లేకపోతే పరిశుద్ధాత్మ పొందుకున్నావా అని చాలా మంది దిగిరా 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 అని చెప్పేసి అని దింపుతా ఉంటారు పరిశుద్ధాత్మ. ఆయన ఎప్పుడో వచ్చాడు. క్రీస్తు యేసు అపోస్తులు ఆ పరిశుద్ధాత్ముడు అంటే సంఘాన్ని సర్వసత్యం నడిపించే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇప్పుడే ఆ పరిశుద్ధాత్ముడు సంఘానికి కాపుదలగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారికి రెండవ రాకడలో అప్పగించేది ఈ పరిశుద్ధాత్ముడే. ఆ యేసుక్రీస్తు వారి తర్వాత ఏం చేస్తాడు? ఆ సంఘాన్ని తండ్రి దేవునికి అప్పగిస్తాడు. మరి ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సంగతులు గ్రహించలేకుండా త్రియేక దేవుడు, త్రిత్వం లేకత్వము, ఆయనే ఈయన ఈయనే ఆయన అనేటువంటి ఒక భిన్నమైనటువంటి బోధలు మరి మనం వింటూ ఉన్నాం. వాస్తవానికి మరి ఈ విధంగా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉందా అంటే వీరు అనుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో లేదు. మనం గతంలో నేర్చుకున్నాం కదా, ఎవరు ఆత్మలు?
అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆత్మీయ ఉన్నాడు అని తెలుసుకున్నాం. యేసుక్రీస్తు వారు ఆత్మీయ ఉన్నాడని తెలుసుకున్నాం. పరిశుద్ధాత్ముడు ఆత్మీయ ఉన్నాడని తెలుసుకున్నాం. మరి ఆ దేవుని స్వరూపంలో సృజించబడినటువంటి ఆదాము ఆత్మీయ ఉన్నాడని తెలుసుకున్నాం. మరి ఈ విధముగా అందరూ ఆత్మలమే అనేటువంటిది స్పష్టంగా తెలుసుకున్నాం. అయితే ఎవరు పరిశుద్ధాత్ములు? ఈ రోజున మనం నేర్చుకునేటువంటి విషయం, ఎవరు పరిశుద్ధాత్ములు? ఎవరు పరిశుద్ధాత్ముల్లో మొదటిగా ఏం తెలుసుకున్నాం అంటే, అందరికీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ ఆత్మయ్య ఉన్నాడు. మొదటిగా అందరికీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. ఇది నేర్చుకున్నాం పిల్లారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 16వ వచనంలో నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక అంటున్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుడు చెప్పబడుతున్నాడు మాటలు ఏమిటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. మరి తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధ ఆత్మయే ఉన్నాడు. ఈ విషయాలను గ్రహించలేకపోతూ ఉన్నారు నేటి కాలంలో ఉన్నటువంటి మన పిల్లలు. పరిశుద్ధాత్ముడు అంటే సంఘాన్ని సర్వసత్యంలో నడిపించినటువంటి పరిశుద్ధాత్ముడి గురించే, లేకపోతే కృపావరం అనిపించే పరిశుద్ధాత్ముడి గురించే తెలిసినది. కానీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నారు పిల్లరా. అదే విషయాన్ని ఇక్కడ చెప్పబడతా ఉంది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, విధేయులకు అంటే విధేయత చూపించేవారు, విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, పూర్వపు అంటే ఇంతకు ముందు, క్రీస్తులోనికి రాకముందు, క్రీస్తులందు విశ్వాసం ఉంచక మునుపు ఏ స్థితిలో ఉన్నారట? అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక. అంటే అటువంటి ప్రవర్తనలు అన్ని మానుకోవాలి, అటువంటి ఆశలను వదులుకోవాలి అనేటువంటిది. మిమ్మును పిలిచినవాడు, మిమ్మును పిలిచినవాడు ఎవరు పిలిచాడు మిమ్మల్ని? తండ్రి అయిన దేవుడు సువార్త ద్వారాగా పిలిచాడు. ఇదే చెప్తున్నాడు, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మనము కూడా ఎలా ఉండాలంటున్నాడు? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి అనేటువంటిది దేవుడు మన ఎడల కోరుకునేటువంటి ఒక కోరిక. ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధుడు. మీరు క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నారు కనుక మీ యొక్క సమస్త ప్రవర్తనలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటిది తండ్రి అయిన దేవుని యొక్క కోరిక. ఆయన ఒక ఆలోచన. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు గనుక, పరిశుద్ధమైనటువంటి ఆత్మ కలిగిన వాడు గనక, క్రీస్తు సంఘంలో చేర్చబడినట్టు మనము కూడా ఏమై ఉన్నాము? పరిశుద్ధాత్మమే. ఇది కూడా ఒక క్లాస్లో చెప్పుకుందాం. ఇంకా లేవి కాండము 19వ అధ్యాయం 1-2 వచనాల్లో, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీల సర్వ సమాజములతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడునైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అంటే దేవుడు ఏ విధంగా ఉన్నాడు అంటే ఆ విధముగానే మరి సమాజములో, ఆ కాలంలో సర్వ సమాజము ఉన్నటువంటి వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అంటున్నాడు. నేటి కాలంలో క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘంలో చేర్చబడిన వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటి కోరుకుంటూ ఉన్నారు ప్రియారా. కనుకనే ప్రియారా, ఇంకా లేవి కాండం 11:44 నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనగలవలను. అంటే తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఉన్నాడు అంటే పరిశుద్ధుడు. అంటే ఆయన ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు చెప్పినాడు,
దేవుడు తండ్రి అయిన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను. అయితే ఈ ఆత్మ ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఉన్న ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధ ఆత్మ ఉన్నవాడు, పరిశుద్ధాత్ముడు అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతోంది. ఇంకా చాలా సందర్భాల్లో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు, సైన్యం గంతది యెహోవా అని ఆయనకు పేరు. అంటే తండ్రి అని దేవుని పేరు ఇక్కడ చెప్పబడుతోంది. ఏమంటున్నాడంటే సైన్యములకు అధిపత్యకు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. సర్వలోకానికి కూడా దేవుడు, ఆయన పేరు సైన్యములకు అధిపత్యకు యెహోవా అని ఆయనకు పేరు. ఈయన ఎవరట? ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. చూడండి, అంటే తండ్రి అయిన దేవుడు మరి ఎలాంటి వాడు అంటే పేతురు గారు రాసిన పత్రిక చెప్పబడతా ఉంది కదా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇంకా ప్రకటన గ్రంథంలో కనుక మనం పరిశీలన చేసినట్టయితే 4వ అధ్యాయం 8వ వచనంలో ఆ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు నేను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగళ్ళు చెప్పుచుండరు. అంటే దేవుడు ఎలాంటి వాడు? ఆయన ఆత్మ ఉన్నవాడు, ఆయన పరిశుద్ధుడు. అంటే పరిశుద్ధ ఆత్మ ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతోంది. ఇంకా చాలా సందర్భాల్లో మరి యేసుక్రీస్తు వారు మరి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధుడు అయిన తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థనలో, పరిశుద్ధుడు అయిన తండ్రి అని. ఇంకా యెషయా గ్రంథం 5:24లో కూడా సైన్యములకు అధిపత్యకు యెహోవా యొక్క ధర్మశాస్త్రం నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. అంటే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. ఈ విధముగా తండ్రి అయిన దేవుని గురించి చాలా సందర్భాల్లో పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు అనేటువంటిది చాలా సందర్భాలు చెప్పబడుతుంది. దానికి ముఖ్యంగా పరిశుద్ధాత్మని బోధలో చెప్పబడుతుంది ఏంటంటే నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇది తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ ఉన్నాడని తెలుసుకున్నా. ఆయనే పరిశుద్ధుడైనాడు అనగా పరిశుద్ధ ఆత్ముడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు అనేటువంటి మనము ప్రధానంగా తెలుసుకోవాలి. మరి దేవుడు పరిశుద్ధమైన ఆత్మ ఉన్నవాడు అని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. మరి దేవుడు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు వారు ఎవరి కోసం తండ్రి అయిన దేవుడు నియమించాడు? పరిశుద్ధాత్ముడు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాడు? అదే విధముగా దేవుడిని కనుక చూసినట్టయితే ఆయన చింతిస్తూ ఉన్నాడట. ఎవరి కోసం చింత కలిగి ఉన్నాడు? ఆయన ఎవరి కోసం చింతిస్తూ ఉన్నాడు? మరి ఇవన్నీ కూడాను ఏనాడైనా కానీ మనము గ్రహించగలిగామా? దేవుడు కానీ పరిశుద్ధాత్ముడు కానీ యేసుక్రీస్తు వారు కానీ ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు అంటే మన కోసమే. మన కోసమే ఆయన పనిచేస్తున్నాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చుటగా యేసుక్రీస్తు వారిని మన కోసమే అప్పగించాడు. యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని మనం గుర్తించాలి. తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన చేసినటువంటి త్యాగము మనము గ్రహించగలగాలి ప్రియులారా. కనుకనే మరి పరిశుద్ధ గ్రంథంలో ఎవరి కోసం రాయబడింది? పరిశుద్ధ గ్రంథం మన కోసమే. మనము నిత్యము జీవించాలని, తన దగ్గర ఉండాలని, మనము పరిశుద్ధంగా జీవించాలని, పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం. కనుకనే తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడు అంటే పరిశుద్ధాత్ముడు అయి ఉన్నాడు. ఇది మొదటగా తెలుసుకున్నాం. రెండవదిగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడుగానే ఉన్నాడు. ఏమై ఉన్నాడు? పరిశుద్ధమైన ఆత్మ ఉన్నవాడు యేసుక్రీస్తు వారు. కనుక యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్ముడు. అదే చెప్పబడుతోంది రోమపత్రిక 1:5 వచనంలో యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. రోమా 1:5లో రాయబడింది పిల్లరా. ఏమైనా యేసుక్రీస్తు వారు అంటే
పరిశుద్ధమైన ఆత్మ అయి ఉన్నాడు, అంటే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. మరి ఇటువంటి విషయాలను ఎందుకు గ్రహించలేకపోతున్నారు? పరిశుద్ధాత్ముడు అంటే మనకు తెలిసింది ఎవరు అంటే, సంఘాన్ని సర్వసత్యం నడిపించినట్టే పరిశుద్ధాత్ముడి గురించి మనకు తెలిసింది. కానీ లేఖనాల్లో చెప్పబడతా ఉంది, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు అని, యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్ముడు అనే, తండ్రి అయిన దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అని, యేసుక్రీస్తు వారు ఆత్మయ్య ఉన్నాడు అని, పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మయ్య ఉన్నాడు అని సంఘంలో చేర్చబడినటువంటి మరి క్రైస్తవులు కూడా ఆత్మయ్య ఉన్నారు అని చెప్పబడతా ఉంది. కనుకనే ప్రియారా, ఎవరు పరిశుద్ధాత్ములు అంటే యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్ముడే. అదే విషయం చెప్తున్నాడు కదా, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపించబడెను. ఇంకా చూసినట్లయితే దయ్యాలు యేసుక్రీస్తు వారి విషయంలో మరి మాట్లాడుతున్నాయి ఏమంటాయి అంటే, నీవు దేవుని పరిశుద్ధుడవు అని చెప్పబడతాయి. దేవుని పరిశుద్ధుడవు అట. అది మార్కు సువార్త 1:24 వాడు నజరేయుడగు యేసు, అపవిత్రాత్మ పట్టినటువంటి దయ్యములు, వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నువ్వెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసింది. అలాగా లూకా సువార్తలో రాయబడి ఉంది. అదే విధముగా చాలా సందర్భాల్లో మరి యేసుక్రీస్తు వారి గురించి మరి అపవిత్రాత్మలు పట్టినటువంటి వాడు మాట్లాడేటువంటిది ఏమంటున్నాడంటే, నీవు దేవుని పరిశుద్ధుడవు. ఇంకొక సందర్భం చూసినట్లయితే దావీదు గారు ప్రవచిస్తా ఉంటాడు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని. ఇది అపోస్తుల కార్యాలు 2:27 చెప్పబడుతూ ఉంది. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని. మరి ఈ విధముగా నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని చెప్పుతున్నాడు కదా. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధ ఆత్మై ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అదే విషయాన్ని అపోస్తుల కార్యాల్లో 13:35 కూడా చెప్పబడతా ఉంది. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని చెప్పుతున్నాడు. కనుక ప్రియారా, మరి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధ ఆత్మై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడై ఉన్నాడు అనేటువంటి విషయము ఇక్కడ లేఖనాల్లో చెప్పబడతా ఉంది పిల్లారా. ఇంకా చాలా సందర్భాల్లో మరి ప్రకటన 3:23 ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, దావీదు తాళం చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడతా ఉంది, సత్య స్వరూపియగు పరిశుద్ధుడు అని. అంటే యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు అంటే పరిశుద్ధుడు అయి ఉన్నాడు అనేటువంటి విషయము చెప్పబడతా ఉంది పిల్లారా. కనుకనే మరి అపోస్తుల బోధలుగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 3:14 మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతుడైన మనుషుని మీకు అనుగ్రహం అడిగితే అన్నారు. నీతిమంతుడును పరిశుద్ధుడు, యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు అంటే పరిశుద్ధుడు. మరి తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతనే క్రీస్తుని చిరచగల సంఘం చేర్చబడినటువంటి వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలని అటువంటిది చెప్పబడుతుంది. కనుక ఇంకో సందర్భంలో ఏమంటున్నాడు అంటే, మరి అపోస్తుల కార్యం 4:30 రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా అంటున్నాడు. యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కారం చేయటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించమన్నాడు. నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. మరి యేసుక్రీస్తు వారి గురించి మరి చాలా సందర్భాల్లో ఏం చెప్పబడతా ఉందంటే పరిశుద్ధుడు అని. మరి ఆయన ఏమై ఉన్నాడు అంటే పరిశుద్ధుడు. ఆయనలో పాపము ఉన్నదా అంటే పాపము లేనివాడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక పవిత్రేకంగా ఉన్నటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు.
అదే విషయాన్ని చెప్పబడతారు. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు అని. మరి అలాంటిది ఆయన ఏమైనాడు? పాపం లేనివాడు అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధ ఆత్మను కలిగినటువంటి వాడు అని. అదే అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్లవాడి క్రీస్తు రక్తం చేత. అంటే ఎలాంటి వాడు అంటే యేసుక్రీస్తు వారు నిష్కల్మషుడు, అంటే నిష్కలంకుడు, నిర్దోషము, పవిత్రుడు, నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అనేటువంటి విషయాలు మరి చాలా సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతుంది కదా. మరి అందుకని ఇక్కడ చెప్పబడుతుంది మొదటి తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆయన సశరీరుడుగా అంటే శరీరధారిగా, వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు నందెను. ఏ విషయంలో నీతిపరుడు తీర్పు పొందాడు? ఆత్మ విషయమున. ఈయన పరిశుద్ధాత్ముడై ఉన్నాడు అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా మరి రాయబడి ఉన్నది. ఆయన పాపం మెరగని వాడు, ఆయన ఎందు పాపము లేదని, ఆయన పాపము చేయలేదని, ఆయన ఎందు ఏ దోషము లేదు అని ఆయన చాలా సందర్భాల్లో రాయబడి ఉంది. ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి గురించి రాయబడి ఉన్నవి. మరి యూదా మాటలు చూసినట్లయితే మరి నేను నిరపరాధని రక్తమును అప్పగించి పాపం చేసిన అన్నాడు. ఏమంటున్నాడు? నిరపరాధ రక్తమును అప్పగించి. ఆయన ఎలాంటి వాడు మరి స్పష్టంగా తన శిష్యులైన యూదా గారు కూడా చెప్పినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇంకో సందర్భంలో దొంగలలో ఒకడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే వేరాలు పడినటువంటి ఒక నేరస్తుడు ఏమంటున్నాడు? ఈయన ఏ తప్పిదము చేయలేదు అన్నాడు. మరి ఈ విధముగా యేసుక్రీస్తు వారి గురించి మరి అనేక సందర్భాల్లో ఈయన పరిశుద్ధుడు, పాపుల్లో చేరనివాడు, ఈయన నిరపరాధి అనేటువంటి విషయాలు చాలా మంది చెప్పి ఉన్నారు. మరి అయితే మరి మనము యేసుక్రీస్తు వారి విషయంలో ఎలాగున్నాము, ఎలాంటి ఆలోచన చేస్తున్నామంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తులాగా వచ్చాడు అని, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు అని, ప్రియకుడు అని, తత్వంలో ఏకాత్మ అనే బోధనను ప్రవేశపెట్టారు. అంటే ఇవన్నీ కూడా గ్రహించలేకపోవటం వల్లనే ఎవరు ఆత్మలు, ఎవరు పరిశుద్ధాత్ములు అనేటువంటి విషయాలు గ్రహించలేకుండా మరి యేసుక్రీస్తు వారి గురించి పరిశుద్ధమైన ఆత్మ ఉన్నాడు అని, ఆయన పరిశుద్ధాత్మ రాయబడి ఉంది. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధమైన ఆత్మ ఉన్నాడు అని, మరి ఆయన కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు అని, మరి అదే విధముగా క్రీస్తుని శిరస్సు కలిగిన సంఘం చేర్చబడినటువంటి వారు మరి సంఘాన్ని సర్వసంగా నడిపించినటువంటి పరిశుద్ధాత్మ ఉన్నాడు అనేటువంటిది మరి గ్రహించలేక ఏం చెప్తున్నారంటే ఆయనే ఈయనే ఆయన త్రియేకుడు, త్రిత్వం లేక ముగ్గురు కలిస్తేనే ఒక్క దేవుడు అనేటువంటి బోధ నేటి కాలంలో మరి అనేక మంది ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారు ద్వారా. కనుకనే మరి ఒక సందర్భంలో మరి ఎవరు యేసుక్రీస్తు వారు అంటే పరిశుద్ధుడు అని చెప్పబడతా ఉంది, ఆయనే నీతిమంతుడు అని చెప్పబడతా ఉంది. ఇది యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2:1 నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. నీతిమంతుడైన అంటే యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు. ఆయన రక్తము ఎలాంటిది అంటే అమూల్యమైనటువంటిది. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటే నిర్దోషి, నిష్కల్మషుడు. మరి ఈ విధంగా యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పరిశుద్ధమైన ఆత్మను కలిగినటువంటి వాడు. కనుక యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించగలగలుగుతారు ప్రియులారా. మరి ఇంకొక సందర్భంలో మరి సంఘాన్ని సర్వసత్యం నడిపించినటువంటి పరిశుద్ధాత్ముడు కూడా పరిశుద్ధాత్ముడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా లేఖనాల్లో చెప్పబడుతూ ఉంది. ఇప్పుడు ప్రాముఖ్యంగా మరి 2 విషయాలు మనం నేర్చుకున్నాం. అందరికీ తండ్రి అని దేవుడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు అని, అదే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడై ఉన్నాడని, అదే విధముగా 3వ వ్యక్తిగా మరి ఆదరణకర్త అనగా సత్య స్వరూపైన ఆత్మ అనగా సంఘమును సర్వసత్యము నడిపించినటువంటి సత్య స్వరూపైన ఆత్మ
పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఇదే అందరికీ తెలిసినటువంటి విషయం. ఎవరిని అడగని పరిశుద్ధాత్ముడు అంటే దీని గురించి తెలుసు, కానీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్ముడు అని కానీ, తండ్రి అనే దేవుడు పరిశుద్ధాత్ముడు కానీ, ఈ విషయాలు కూడా గ్రహించలేనటువంటి వారుగా ఉన్నట్టుగా మనం చూస్తాం కదా. కనుక ఇక్కడ మరి ఈ పరిశుద్ధాత్ముడి గురించి మనము తెలుసుకోవాలి అనుకుంటే చెప్పబడతా ఉంది. మరి కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అనేటువంటిది చెప్తున్నాడు. మరి ఎవరి పరిశుద్ధాత్ముడు అంటే సంఘమును సర్వసత్యం నడిపించినటువంటి పరిశుద్ధాత్ముడు. దావీదు గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త అయినటువంటి దావీదు మరి ఎవరి ద్వారాగా మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి వాడుగా మాట్లాడుతున్నాడు ద్వారా. మరి ఇదే విషయాన్ని ఈ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకమని. అదే యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మనం చూసినట్లయితే మనము మొదటగా మూలవాక్యం చదువుకున్నాం. మనిషి కుమారుడికి విరోధముగా మాట్లాడు వారికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఇది మత్తయి సువార్త 12:32లో రాయబడింది. పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి రాయబడతా ఉంది? పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వారికి అంటే ఆదరణకర్త, సత్య స్వరూపైన ఆత్మ, సంఘమును సర్వసత్యములోనికి నడిపించిన సత్య స్వరూపైన ఆత్మ అనేటువంటి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడై ఉన్నాడు అనే విషయం ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అదే విషయాన్ని బాప్తిస్మ యోహాను కూడా ఏమంటున్నాడు అంటే, నేనైతే నేల నీకు బాప్తిస్మ ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు ఏమవుతాడు, ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మ ఇస్తాడు. ఇది మత్తయి సువార్త 3:11 కూడా చెప్పబడతా ఉంది. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో బాప్తిస్మ ఇస్తున్నాను మీకు, అయితే నా వెనక వచ్చున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటికైనా నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. యోహాన్ గారు మరి బాప్తిస్మం ఇస్తూ అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పబడుతున్న మాటలు. ఇది ఎప్పుడు గ్రహించగలిగారు అంటే, కొర్నేలు ఇంటి వద్ద పేతురు ప్రసంగించేటప్పుడు ఆ సమయంలో పరలోకం నుండి పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగి వచ్చినప్పుడు ఆ మాటలు వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మరి ఇంత స్పష్టంగా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మగా పిలువబడిన వాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు అనే విషయం చెప్పబడతా ఉంది. మరి ప్రాముఖ్యంగా కన్యమరియ విషయంలో కనుక మనం చూసినట్టయితే ఆమె గర్భవతిగా, మరి పరిశుద్ధాత్మని వలన గర్భవతిగా అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే చెప్తున్నాడు కదా, క్రీస్తు జనన విధమెట్లనగా మత్తయి 1:8లో యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసోపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అంటే సంఘాన్ని నడిపించేటువంటి సత్య స్వరూపి అయిన వేరొక ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ వలన కన్యమర్య గర్భవతి అయి ఉన్నది అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా రాయబడిన. అందుకని ఇక్కడ చెప్తున్న లోకాసు 1:35లో దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇప్పుడు ఇక్కడ 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అంటున్నాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను అంటే తండ్రి అయినటువంటి దేవుని శక్తి నిన్ను కమ్ముకొను, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరి ప్రాముఖ్యమైనటువంటి మాటలు. మరి ఇటువంటివన్నిటిని కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. మరి ఎలిజబెత్ విషయంలో కనుక మనం చూసినట్లయితే ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొనిది. అదే చెప్తున్నాడు లోకా 1:41లో, ఎలిజబెత్ మరియ యొక్క వందన వచ్చిన వినముగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నది. అదే చెప్తున్నా, అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నది బిగ్గరగా ఇట్లనెను. అంటే ఎలిజబెత్ ఎవరిని
మరి ఆ నిండుకొందంటే పరిశుద్ధాత్మ నిండుకొన్నది. అదే విధముగా మరి ఆమె భర్త అయినటువంటి జకరియా కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడే ప్రవచించడం చూస్తా ఉన్నా లేఖనాల్లో. మరి అపోస్తుల కార్యాలు 1:8 కూడా చెప్పబడతా ఉంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అన్నింటి భూజనం వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పారు. మరి ఈ విధముగా పరిశుద్ధాత్మ అంటే సంఘమును మరి సర్వసత్యంలో నడిపించేటువంటి పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ ఉన్నవాడు, పరిశుద్ధాత్ముడై ఉన్నాడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడతా ఉంది కదా. అదే విషయం ఇంకో సందర్భంలో అపోస్తుల కార్యాలు 1:16 సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి వచ్చిందెను. మరి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా చూడండి, అంటే ఇంత స్పష్టంగా పరిశుద్ధాత్ముడు గురించి రాయబడిన సంగతులు చాలా ఉన్నాయి. మరి కనుకనే మరి ఈ ఎవరు పరిశుద్ధాత్ములు అంటే ఇప్పటి వరకు ముగ్గురు విషయాలు మనం తెలుసుకున్నాం. మొదటిగా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధమైన ఆత్మ ఉన్నవాడు అని, రెండవదిగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఉన్నాడు అని, మూడవదిగా సంఘమును సర్వసత్యం నడిపించినటువంటి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధమైన ఆత్మ ఉన్నాడు అని ముగ్గురు విషయాలు మనం తెలుసుకునేగా, నాలుగవదిగా ఆదాము కూడా పరిశుద్ధమైన ఆత్మ ఉన్నవాడు, పరిశుద్ధాత్ముడు అనేటువంటి విషయము లేఖనాల్లో చెప్పబడతా ఉంది. మరి ఎందుకు ఆదాము పరిశుద్ధమైన ఆత్మ ఉన్నవాడు? ఆయన ఎలా సృజింపబడ్డాడు? ఆయన కలిగి ఉన్నటువంటి లక్షణాలు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు? ఇవన్నీ కూడా మరి తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి స్వరూపమందు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడట. ఎలా సృజించి ఉన్నాడు? ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపము నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుని స్వరూపమందు ఆయన ఎటువంటి తండ్రి అయిన దేవుడు ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో అదే గుణలక్షణాలు, అదే పరిశుద్ధత ఆయన కూడా కలిగి ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? ప్రేమస్వరూపి. దేవుడు ఏమన్నాడు? సత్యస్వరూపి. దేవుడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడు. ఇలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నవాడే ఆదాము. అందుకనే ఆదాముతోటి సల్లబోట వేళలో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఏదైనా తోటలో. మరి ఎందుకనంటే ఆయన ఆత్మలో నుంచి వేరు చేయబడినటువంటి వాడు ఆదాము, జీవాత్మ. మరి ఈ విధముగా ఆదాము ఏమై ఉన్నాడు అంటే పరిశుద్ధాత్ముడు. చాలా స్పష్టంగా లేఖనాలు చెప్పబడతా ఉంది. మరి ఐదవదిగా ఎవరు అంటే క్రీస్తు రక్తములో కడగబడినటువంటి, క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండక పిలువబడిన క్రైస్తవుడు అనబడిన వాడు పరిశుద్ధాత్ముడు, అనగా పరిశుద్ధమైన ఆత్మ ఉన్నవాడు అనేటువంటి విషయాన్ని వచ్చే తరగతిలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా మంది ఇది గ్రహించలేక మనం ఏమై ఉన్నామో, మనం ఏమిటో ఎరగట్లేదు. ఏ కాడికి శరీరం గురించే, నేను అంటే శరీరం అనుకుంటున్నారు. నేను అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి గ్రహించలేకపోతున్నారు. నేను అంటే దేవునిలో నుండి వేరు చేయబడినటువంటి వాడను అనేటువంటి గ్రహించలేకపోతున్నారు. నేను అంటే ఒకప్పుడు తండ్రి అయిన దేవుల్లో ఉన్నాను అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. నేను అంటే ఒకప్పుడు తండ్రిలో ఉన్నటువంటి వాడను అనేటువంటి గ్రహించలేకపోతున్నారు. మరి ఇవన్నీ కూడా గత వారంలో మరి ఎవరు ఆత్మలు అనేటువంటి విషయంలో మనము స్పష్టంగా తెలుసుకుని ఉన్నాం కదా. ఇవన్నీ కూడా గ్రహించగలిగితేనే కానీ మనకి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలను మనము గ్రహించలేం. ప్రియులారా, మనము ఎలాంటి వారము, మనకున్నటువంటిది మరి ఎలాంటిది అంటే
మరి మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ఏ కాడికి ఏ ఎట్టు చూసినా కానీ ఈ శరీరం గురించే ప్రయాసపడతాము, ఈ శరీరం గురించి ఆలోచించడము, శరీరానికి కావాల్సిన దానికోసమే ప్రయాసపడతామే కానీ ఈ శరీరాన్ని గుడారంగా చేసుకున్నటువంటి ఆత్మ గురించి గ్రహించలేనటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆత్మ రక్షణ అంటే మరి తెలియనటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేనికి రక్షణ? క్రీస్తులోనికి ఎందుకు వచ్చావు అంటే చాలా మంది శరీర సంరక్షణ కోసమే క్రీస్తులోకి వచ్చిన వారిని చూస్తూ ఉన్నాం. కానీ ఆత్మకు రక్షణ, నిత్య జీవము, మరి మహిమ, ఇవన్నీ కూడా మనకు ఉంటవి అనేటువంటి విషయాల్ని గ్రహించలేకపోతున్నారు. మరి మనం ఎవరేమంటే దేవుని నుంచి విడిపోయినటువంటి మనము ఎవరము? ఒకప్పుడు దేవుళ్ళుగా ఉన్నటువంటి వారము. దేవుడికి ఏదైతే గుణలక్షణాలు ఉన్నాయో అవన్నీ గుణలక్షణాలు కలిగినటువంటి వాడు. ఆదాము స్థితి అలాంటిదే కదా. దేవుడు సత్యస్వరూపి, మహిమా స్వరూపి, పరిశుద్ధుడు. మరి ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుల్లో ఉన్నవి. ఆయనలో నుండి వేరు చేయబడినటువంటి ఆత్మలమైనటువంటి మనము ఎలాంటి వారము? మనము కూడా ఆత్మలమే, మనము కూడా పరిశుద్ధాత్మలమే అనేటువంటి విషయాన్ని గ్రహించగలగల పిల్లారా. మరి అదే లేఖనం చెప్పబడుతుంది, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే అని చెప్పబడతా ఉంది. అంటే దేవునిలో నుండి వేరు చేయబడినట్టు వారు మనం. మరి ఇంకేమంటున్నాడు? యెహోవా నా భాగం అని నేను అనుకొనుచున్నాను. మనము ఆయనలో ఉన్నటువంటి ఒక భాగము, ఆయనలో నుంచి వేరు చేయబడినటువంటి వారము మనము. తరతరముల నివాస స్థలము నీవే. మరి ఇంత స్పష్టంగా రాయబడి ఉన్నటువంటి లేఖనాలను మన వాళ్ళు గ్రహించలేకపోవటం వలన మరి 24 గంటలు కూడా దేనికోసం ప్రయాసపడుతూ ఉన్నాము అంటే శరీర సంరక్షణ కొరకే, శరీరాన్ని పోషించుకోవడం కొరకే. క్రీస్తు వద్దకు ఎందుకు వెళ్తున్నాము? శరీరం కోసమే. నాకు ఉద్యోగం కావాలి, వివాహం కావాలి, పిల్లలు కావాలి, ధనము కావాలి, అప్పులు పోవాలి, అనారోగ్యం నుంచి కోలుకోవాలి, స్వస్థత కలగాలి. వీటి కోసమే సంఘంలోకి వెళ్తున్నారు. కానీ నీకున్నటువంటి మహిమ, నువ్వు పొందుకోబోయేటువంటి మహిమ, నువ్వు రాబోయే లోకంలో ఎలాగ ఉండాలనుకుంటున్నావో తెలుసుకోలేకపోతూ ఉన్నారు. నేను అంటే ఈ శరీరమే అనుకుంటున్నారు. కానీ శరీరము మరి ఎలా ఉంటుంది అంటే నేను అనబడే ఆత్మకు నివాస స్థలం ఇది. దీనిలో కొంతకాలము ఉండుట కొరకే తండ్రి అనే దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరంలో ఉండి దేవుణ్ణి మహిమపరచాలి. ఈ శరీరం ద్వారాగా, ఈ శరీరం ద్వారాగా దేవునికి కీర్తి కలిగేలాగా మనం జీవించాలి. ఈ శరీరంలో ఉన్నంత కాలము మనము దేవుని యొక్క పని చేసేవారము ఉండాలి. ఈ శరీరంలో మనం ఉన్నంత కాలము కూడా ఎలా ఉండాలి? ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా సమస్త ప్రవర్తన కూడా మీరు పరిశుద్ధులై ఉండాలి. ఇది తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంకల్పము. తన ఎదుట నిర్దోషులుగా, నిష్కలంకులుగా మరి ఈ విధముగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చే వారముగా మనం ఉందామా? మరి ఎవరు పరిశుద్ధాత్ములు అంటే ఈరోజు మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? తండ్రి అనే దేవుడు పరిశుద్ధాత్ముడు అని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ ఆత్ముడు అని, మూడవదిగా సంఘాన్ని సర్వసత్యం నడిపించినటువంటి పరిశుద్ధాత్మ ఉన్నాడు అని, నాలుగవదిగా ఆదాము పరిశుద్ధమైన ఆత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అని. మరి అదే విధముగా రాబోయేటువంటి తరగతిలో క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి క్రైస్తవుడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఈ విషయాన్ని మరి చాలా స్పష్టంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరి చెప్పబడినటువంటి మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో దేవుడు నీరు గట్టి ఫలింపచేయును గాక. దేవుడి చెప్పబడిన వాక్యం జీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణలో ఎవరెవరు పరిశుద్ధాత్ములు అనే అంశాన్ని చక్కగా వివరించిన దైవజనులు కాకి వెంకట్రావు గారికి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములండి.